రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6గురి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితుడు రాజ్ కుమార్ పై గతంలోనే ఫిర్యాదు చేసిన పోలీసులు నిర్లక్ష్యం వహించారని మృతుల తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే హత్యలు జరిగాయని పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర తీవ్ర సంచలన ఘటన అయితే రేపని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపు 6 మందిని ఒకేసారిగా హత్య చేసి ఒక వ్యక్తి రాజ్ కుమార్ అనే వ్యక్తి పరారయ్యాడు. ముఖ్యంగా అయితే గతంలో తన పైన పోక్సో కేసు నమోదైంది. అయితే ఆ పోక్సో కేసుకు సంబంధించినటువంటి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె కంప్లైంట్ ఇచ్చిందనే కారణంతోనే మరో బెయిల్పై వచ్చి ఆమెను హత్య చేశాడనేది తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే షాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి బాధితురాలు అదేవిధంగా ఆమె తల్లి అదేవిధంగా ఆమెతో పాటు ఆమె నాన్నమ్మని కూడా ముగ్గురిని ఒకేసారి హత్య చేయడం అయితే జరిగింది. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట షాబాద్లోని తన ఏదైతే బాధితురాల నివాసంలోకి వెళ్ళి ఆ తర్వాత బాధితురాల తల్లిని అదేవిధంగా నానమ్మని ఇద్దరిని హత్య చేసిన తర్వాత ఎవరైతే బాలిక ఉన్నారో ఆ బాలికని స్థానికంగా ఉన్నటువంటి తన కారులో నాగరకొండ దగ్గర ఒక చెరువు దగ్గరికి నిర్మాణేశ్వర ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ హత్య చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మనతో పాటు ఏదైతే బాధితురాలి మినమామ ఉన్నాడు మాట్లాడేందుకు వాళ్ళతో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళు షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలంటూ కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి, అసలు హత్య జరగడానికి కారణం ఏంటి? షాబాద్ నివాసులు వీళ్ళు. రాజ్ కుమార్ నిందితుడు కూడా ఇదే ఊర్లో ఉంటాడు. ఒక 2 నెలల నుంచి ఉండట్లేదు. ఏంటంటే ఇంతకుముందు వాళ్ళ ఇంటి పక్క నీళ్ళు కాబట్టి కొంచెం దగ్గర ఉంటూరి మంచిగానే మాట్లాడుకుంటూ ఉంటూరి అన్నట్టు. ఆమెకు మా అక్కకి చిన్న కూతురు ఉంటుంది. ఆమెను ఆవిడ కొంచెం అరేంజ్ చేయడం స్టార్ట్ చేసిండు. వీనికి కూడా ఒక పెళ్ళి అయింది, 2 పిల్లలు అయినా కూడా అమ్మాయిని మైనర్ బాలికను కొంచెం అరేంజ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఎక్కడ పడితే అక్కడ స్కూల్కి వెళ్ళింది, కాలేజ్కి వెళ్ళిన దగ్గర రోడ్ల మీద బయటకు వచ్చినప్పుడు అలా చేసిండు. మేము ఏం చేసినామంటే మా అమ్మాయికి కాలేజ్ బంద్ చేయించినాం. వీడు ఇట్లా చేస్తుండ అని చెప్పేసి బంద్ చేయించి ఇంట్లోనే ఎగ్జామ్లు రాపించినాం. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది అమ్మాయి. వెళ్ళి శంషాల్ ఎగ్జామ్ రాస్తుంటే బయటకు వచ్చేటాకలా వీడు అటాక్ చేసిండు అమ్మాయి మీద, పట్టుకపోవడానికి అంటే కిడ్నాప్ చేయడానికి అటాక్ చేస్తే అప్పుడు మా ఎక్కువ ఉన్నది పక్కనే ఎగ్జామ్ రాపించడానికి తీసుకెళ్ళింది. ఆమె ఏం చేసిందంటే ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసింది. ఆమె చేస్తే అంతా ఈ టైంలో కాబట్టి 2 గంటలకు కాబట్టి అమ్మాయిని ఏం చేసిందంటే వదిలేసి మీ భర్తను చంపినా, నీ మొగని చంపినాను, మిమ్మల్ని కూడా అంటే ఇంటి లాభలను చంపేస్తాను, ఎవరేం పీకుమను, ఏ పిఎస్ఓడు ఏం చేయలేడు, ఏ పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, ఎమ్మెల్యే ఏం చేయలేరు అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసినాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక మాకు మా భావం చంపిన అంటే సంవత్సరం కింద అనిపోయాడు. అంటే వీని నష్టం ఉందని అప్పుడు తెలిసింది. ఇదంతా తీసుకొచ్చి మేము పిఎస్లా కంప్లైంట్ ఇచ్చినాం. మైనర్ బాలిక కాబట్టి ఇట్లా అరెస్ట్ చేస్తున్నాడు ఇట్లా అది అని చెప్పి పోక్సో కింద వాళ్ళు బుక్ చేశారు. వాళ్ళే అన్నారు ఈ క్యాండిడేట్ను చూడంగానే వీడు పచ్చి లంగా దొంగ వేస్ట్ గాడు, వీడికి 25 అవి ఉన్నాయి అని చెప్పేసి కేసులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళే వీళ్ళు లోపలిస్తే అవుతారని పోక్సో కింద గట్టిగా పెడతాం కేసు అని చెప్పి చెప్పినాక వారం అయింది 2 ఇక క్యాండిడేట్ ఇక వీళ్ళని టచ్లో ఉన్నాడు. ఇక క్యాండిడేట్ మాకే ఆడు మీకేం కావాలి చెప్పు, స్టేట్మెంట్ ఏమైనా సెటిల్మెంట్ చేసుకుందామా అట్లా ఇట్లా పిఎస్ఎల్ మాకు ఫోర్స్ అట్లా ఆ కేసు పెట్టినాక కూడా దాని మీద కనీసం రిమాండ్కి తీసుకోవాలి, ఎంక్వైరీ ఏమంటారు కౌన్సిలింగ్ కానీ అలాంటిది ఏమి ఏర్పాటు చేయకుండా ఏం చేసారు. నేను అడిగిన వారం రోజులు అవుతుంది ఇంకా కేసు ఏమి కాలేదు, ముందరికెళ్ళలేదంటే అది వాడు బయట తిరుగుతున్నాడు. అంటే ఇప్పుడు మీరు బాధితురాలని తీసుకెళ్లి ఇక్కడ కేసు పెట్టారు కదా, బాధితురాల నుంచి ఏమైనా స్టేట్మెంట్ తీసుకున్నారా పోలీసు వాళ్ళు? ఆ స్టేట్మెంట్ తీసుకున్నాం. కంప్లైంట్ అమ్మాయి నుంచే అమ్మాయి ఇచ్చింది కంప్లైంట్. నన్ను ఇట్లా చేస్తుండు నన్ను అట్లా అని చెప్పేసి పోక్సో కింద బుక్ చేసారు. అంత స్టేట్మెంట్ రికార్డింగ్ ఉంటుంది ఆడ పిఎస్లా 16th మే. అమ్మాయి చెప్పినాకనే ఆ అమ్మాయితోనే ఇప్పించినాం కంప్లైంట్ కూడా. అయిపోయిన తర్వాత మళ్ళీ పిఎస్ వారం రోజులు అయినాక మేము కలిసినాం. కలిస్తే వాడు బయట తిరుగుతుండే బెయిల్ నుంచి అన్నాడు. వీళ్ళు రిమాండ్కి తీసుకోలే, కనీసం వాడి ముఖం కూడా చూడలే, దొరకలేడు అని చెప్పేసి వదిలేసారు. వాడు బెయిల్ తీసుకున్నట. వాడు బెయిల్ తీసుకున్నాడు మా కథలు చెప్తారు. ఇక కథలు చెప్పి పక్కన పెట్టేసారు. అప్పటి వరకు ఆ ఫైల్ కూడా చూడలేడు. ఆ ఎస్ఐకి ఒక ఆయన రమేష్కి అలాట్మెంట్ చేసారు ఆ కేసుని. మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాల్సిందే, వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే. వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి పోలీస్ అనే డ్రెస్ ఇవ్వకూడదు. వాళ్ళకి అలాంటి సస్పెన్షన్ ఉండాలి. వాళ్ళకి ఇంకొక 4గురికి న్యాయం జరిగేటట్టు ఉంటుంది. ఇంకొకరికి అట్లా జరగాలి. ఇంకోటి ఆ నిందితుడిని మాకు అప్పచెప్పాలి. ఆయన అప్పచెప్పాలి మాకు. గ్రామ సర్పంచ్ హస్తమేమైనా ఉందా దీంట్లో? హస్తమేమైనా ఉందా? పోలీసులు చెప్తే పబ్లిక్ ప్రొటెక్షన్ చేసే సర్పంచ్ పోలీసులకు తొత్తు లేక పనిచేసిండు. ఇప్పుడు ఆయన హస్తం ఉందని అనట్లే, తొత్తు పనిచేసిండు అంతే. ఇది పరిస్థితి. మనం చూసుకుంటే కనుక మొత్తంగా 6 మందిని ఒకేసారి హత్య చేయడం అయితే తీవ్ర కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. ఆ విషయం ఎందుకు చేశాడనేది కూడా ఒక ఆశ్చర్యానికి అయితే విషయం చెప్పవచ్చు. మొత్తం మీద ఈ 6 మంది హత్యకు సంబంధించి మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అయితే దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా న్యాయం జరిగే వరకు మాత్రం ఇక్కడ నుంచి లేవమని కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబ సభ్యులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అరుణ్, టీవీ, షాబాద్ నుంచి.